ఎంఆర్ఓ ఆఫీసులో అదేవిధంగా ఎంపీడీ ఆఫీసులో పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ సమస్యలు ఉంటాయి. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 24వ వార్డు కౌన్సిలర్ మేకల రజిత మల్లేష్ ఇంటింట ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింట ప్రచారంలో ఏ ఇంటికెళ్లినా బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ను నమ్మటం లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కాంగ్రెస్ ను ఓట్ల కోసం వెళితే అడుగడుగునా నిలదీయాలని ఆమె ప్రజలకు తెలిపారు. ప్రజలు నన్ను ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దొక్కినా ప్రజలు చాలా పెద్ద ఎత్తున మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి, కారు గుర్తే రావాలి, కేసీఆర్ గారే రావాలి, అప్పుడే బాగుండే, ఇప్పుడు అసలు ఏం బాగాలేదు, అన్ని అబద్ధాల ప్రభుత్వం వచ్చింది, అబద్ధాలు ఆడి గద్దెనెక్కిర్రు అని ప్రతి ఒక్క మహిళే కానీ అన్నే కానీ తమ్ముడే కానీ అంటున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలని 6 గ్యారెంటీల కార్డు పట్టుకొని ఎలక్షన్ల కోసం వచ్చిర్రు. ఆ 6 గ్యారెంటీలల్లా ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది అమలు కాలే. ఆ ఫ్రీ బస్సు కూడా ఆడోళ్లకు ఫ్రీ పెట్టిండు, మగోళ్లకు డబుల్ ఛార్జీలు వేసిండు. ఇది కూడా అంత అన్యాయం అయిపోయింది. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, అది బూడిదలో కలిసిపోయింది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఆ చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్లు లేవు. అలాగే కేసీఆర్ గారు 200 ఉన్న పింఛన్ని 2000 చేస్తే 2000 ఏం సరిపోతాయి, నేను 4000 ఇస్తా అన్నాడు. ఆ 4000 నాశనం అయిపోయినట్టే చేసిండు. ఏది కూడా ఏ ఒక్క హామీ కూడా నిజం లేదు. రైతు బంధు పేరు మీద కేసీఆర్ గారు 12,000 ఇస్తే 12,000 ఏం సరిపోతాయి, నేను 15,000 ఇస్తా అని అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి గారు. 15,000 పోగా ఆయనకి ఎలక్షన్లు వస్తేనే రైతు బంధు యాదికి వస్తుంది. మరి రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా ఏదో అరకొరగా తన అనుచరులకు మాత్రమే ఆ రుణమాఫీ చేసుకున్నాడు తప్ప ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ అయింది లేదు. ఇక ప్రతి ఒక్క దేవుడి మీద ఒట్టు పెట్టిండు. జయశంకర్ భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన 17వ వార్డు కౌన్సిలర్ బేతోజు వజ్రమణి ఇవాళ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ కాలనీ వాసులకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని అన్నారు. నా బీఆర్ఎస్ టికెట్ రావడానికి సహకరించిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 17వ ఓటరు అందరూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సుభాష్ కాలనీ 17వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. మా భర్త గారు ఆయన బిబిచారి గారు, ఆయన ఆశయాల మేరకు మేము నిలబడ్డాం. అది రమణారెడ్డి అండదండలతోటి మేము ముందుకొచ్చినాం. ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నదో అది కంపల్సరీ మేము కానీ రమణారెడ్డి కానీ కమిటీ కానీ ఎవరైనా కానీ ఆ కోరికను నెరవేర్చడానికి కోసమే మేము ముందుకొచ్చినాం. దీన్ని ప్రజలందరూ ఆదరించి మమ్మల్ని గెలిపిస్తే మేము కంపల్సరీ మీకు అన్నిటికీ ముందటుండి 5 ఏళ్ళు మీకు సేవ చేద్దామని మా కోరిక ఉన్నది. అందుకోసమే ఆయన ఆశయాలకే నిలబడ్డాం మేము. అట్లనే రమణారెడ్డి గారు టికెట్ ఇచ్చుడు మాకు చాలా సంతోషం. మాకు ఎందుకంటే మాకు ఆలోచన లేని టైము అది, ఎప్పుడు ఎవరిని కూడా ఆలోచించే అంత టైం లేకుండే. అయినా కూడా ఆయన మమ్మల్ని గమనించి ఆయన టికెట్ ఇచ్చిండు. దానివల్ల మేము ముందుకు పోయి అన్ని పనులు చేస్తామని హామీ ఇస్తున్నాం. మా పిల్లలు కానీ మేము కానీ ఏదైనా కూడా ఈ కాలనీ ప్రజలకు, ఈ 17వ వార్డు కాలనీ ప్రజలకు ఏ పని అయినా కూడా మేము చేయడానికి ముందున్నాము. అట్నే కమిటీ వాళ్ళు కూడా అందరిని ముందర పెట్టుకొని మేము అందరం కూర్చుని ఆలోచించుకొని పని చేసుకుంటాం. మీకు ఏదైనా కూడా ముందుండి మేము చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని మీరు అందరు ఆదరించాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, గండ్ర దంపల నాయకత్వం, జై కేసీఆర్, జై తెలంగాణ.